హాయ్ ఫ్రెండ్స్, సో మనకు వాట్సాప్లో ఒక అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ అయితే కనుక ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అయిన అప్డేట్ కూడా ఈ అప్డేట్ అయితే కనుక. సో ఆ అప్డేట్ ఏంటంటే కనుక డాక్యుమెంట్ స్కానర్ అనమాట. సో ఇందులో మనం ఏదైనా పీడిఎఫ్ ఫైల్స్ని ఎవరికైనా పంపించాలనుకుంటే థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసి స్కాన్ చేసి పీడిఎఫ్గా కన్వర్ట్ చేసుకొని అప్పుడు మనం వాట్సాప్లో వేరే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేసేవాళ్ళం కదా. సో అలాంటి బాధ లేకుండా ఇప్పుడు వాట్సాప్లోనే మనం డైరెక్ట్గా పీడిఎఫ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏదైనా డాక్యుమెంట్ డైరెక్ట్గా స్కాన్ చేసుకొని పీడిఎఫ్గా కన్వర్ట్ చేసుకొని ఎవరికంటే వాళ్ళకి మనం డైరెక్ట్గా షేర్ చేయొచ్చు అన్నట్టు. సో అది ఎలా ఏంటిదో మొత్తం కూడా ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ యొక్క వాట్సాప్ని ప్లే స్టోర్ నుంచి అప్డేట్ చేసుకోండి. సో అప్డేట్ చేసుకున్న తర్వాతకి వాట్సాప్ని ఓపెన్ చేసి సో మీరు ఎవరికైతే కనుక డాక్యుమెంట్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో పంపించాలనుకుంటున్నారో వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేయండి. సో ఇలా ఎగ్జాంపుల్ ఒక ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ మనకు కింద గ్యాలరీ సింబల్ ఉంది కదా, ఈ గ్యాలరీ సింబల్ని క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ మనకు డాక్యుమెంట్ అని ఉంది కదా, ఈ డాక్యుమెంట్ని క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మనకు ఇంతకుముందు గ్యాలరీ కింద చూడండి ఇక్కడ స్కాన్ డాక్యుమెంట్ అనేసి ఇక్కడ కొత్త ఒక ఆప్షన్ వచ్చింది కదా. ఇదే మనకు వాట్సాప్లో వచ్చిన కొత్త అప్డేట్ అనమాట, స్కాన్ డాక్యుమెంట్ అనేసి. ఈ స్కాన్ డాక్యుమెంట్ని క్లిక్ చేయగానే మనకి ఇలా కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఏదైతే కనుక స్కాన్ చేయాలని మీరు అనుకుంటున్నారో దాన్ని చూడండి. సో నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి ఒక నేమ్స్ ఉన్నాయి కదా, దీన్ని డైరెక్ట్గా ఇలా మనం ఇలా కలకుండా ఇలా పట్టుకుంటే అది ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసుకుంటుంది. కావాలంటే మనం మాన్యువల్ క్యాప్చర్ చేసుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్ కదలకుండా చూడండి ఇలా పట్టుకుంటే మనకు అదే ఆటోమేటిక్గా స్కాన్ అయిపోతుంది. ఒకవేళ స్కాన్ కాకపోతే చూడండి ఇక్కడ మాన్యువల్ ఉంది కదా, సో ఈ మాన్యువల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఫోటో మీద ట్యాప్ చేయించడం మనకు ఆటోమేటిక్గా అది స్కాన్ అయిపోతుంది. ఇలా స్కాన్ కాగానే చూడండి మనకి ఇక్కడ కింద కొన్ని ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. చూడండి ఫిల్టర్ కానీ, క్రాప్ కానీ, ఇక క్లీన్ కానీ, రీటేక్ కానీ, డిలీట్ అంటే డిలీట్ చేయడము, రీటేక్ అంటే మళ్ళీ ఫోటో తీయటము, క్లీన్ అంటే కనుక మన దాంట్లో ఏదైనా డిస్టర్బెన్సెస్గా ఉన్నాయనుకో మనం క్యాప్చర్ చేసిన దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి క్లీన్ మీద ట్యాప్ చేసుకొని సో నాకు ఎగ్జాంపుల్కి ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి ఎరేజ్ చేస్తున్నాను చూడండి. ఇలా ఎరేజ్ చేస్తే చూడండి మనకు ఆటోమేటిక్గా అదంతా కూడా ఎరేజ్ అయిపోతుంది. చూడండి చూసారుగా ఎలా ఎరేజ్ అయిపోయిందో. ఇలా ఎరేజ్ అయిపోయినాక అప్లై మీద ట్యాప్ చేసుకోవచ్చు. ట్యాప్ చేసుకున్నాక ఫిల్టర్స్ కానీ యాడ్ చేయదు. మీకు ఫిల్టర్స్ అంటే తెలుసు కదా, కలర్ ఫిల్టర్స్ అనమాట. ఇవి మీకు తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు. నెక్స్ట్ మనకి ఇక్కడ 1 by 1 ఉంది కదా, మీరు ఇంకా కొన్ని పేజెస్ యాడ్ చేసుకోవాలి పీడిఎఫ్లో అనుకుంటే కనుక ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసుకొని ఇప్పుడు నేను ఇంకోటి కూడా యాడ్ చేస్తాను. చూడండి ఇక్కడ సో చూడండి ఇక్కడ నేను ఇంకోటి కూడా సెలెక్ట్ చేసుకుని చూడండి అదే ఆటోమేటిక్గా స్కాన్ అవుతుంది చూడండి. సో అదే మనకు స్కాన్ అయిపోయింది. ఇలా స్కాన్ చేసుకున్నాక నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని సో దీన్ని రివర్స్ చేస్తున్నాను చూడండి ఇలా. సో రివర్స్ చేసుకుని చూడండి మనకు సెకండ్ పేజ్ కూడా ఇలా 3 పేజెస్ కూడా మనకు స్కాన్ అయిపోయి చూడండి యాడ్ అయిపోయినాయి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి మీరు కావాలంటే క్రాప్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ పైన మనకు డన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసుకోండి. సో దీన్ని క్లిక్ చేసుకుంటే మనకు చూడండి మొత్తం కూడా ఇలా 3 పేజెస్ కూడా చూడండి మనకు మొత్తం కూడా 3 పేజెస్ తోటి ఒక డాక్యుమెంట్ అయితే కనుక క్రియేట్ అయ్యి దీనికి ఏమన్నా మీరు నేమ్ పెట్టుకోవాలనుకున్నా కానీ తర్వాత అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ యాడ్ క్యాప్షన్ అక్కడ నేను మామూలుగా రవి అని రాస్తున్నాను. మీరు కావాలంటే ఏదైనా ఒకటి రాసుకోండి. ఇక్కడ క్యాప్షన్ అయితే కనుక ఈ విధంగా రాసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద ట్యాప్ చేయండి. చూడండి మనకి ఇలా 3 పేజెస్ చూడండి ఇలా మనకు పీడిఎఫ్ చూడండి ఇక్కడ పీడిఎఫ్ లాగా వెళ్ళిపోతుంది చూడండి. సో చూసారు కదా, ఈ విధంగా మనం పీడిఎఫ్ని అయితే కనుక డైరెక్ట్గా మనం వాట్సాప్లోనే స్కాన్ చేసి డాక్యుమెంట్స్ని డైరెక్ట్గా ఎవరికంటే వాళ్ళకు షేర్ చేయొచ్చు. ఈ విధంగా షేర్ అయిన ఫైల్స్ని అయితే కనుక వాళ్ళ ప్రింట్అవుట్ తీసుకున్నా కానీ మంచి క్వాలిటీతో కనుక మనకు ప్రింట్ కూడా వస్తూ ఉంటాయి. ఈ విధంగా మీరు ఏదైనా ఆధార్ కార్డే కావచ్చు లేదా రేషన్ కార్డు ఇలాంటి ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఏదైనా ఫైల్స్ ఉంటాయి కదా, అలాంటి ఫైల్స్ అన్నిటిని కూడా ఈ విధంగా స్కాన్ చేసి పీడిఎఫ్గా కన్వర్ట్ చేసుకుని మీకు ఎవరికంటే వాళ్ళకి డైరెక్ట్గా షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఎవరికంటే వాళ్ళకి ఇలా పీడిఎఫ్ ఫైల్స్ అయితే కనుక సెండ్ చేయొచ్చు. సో నేను దీనికి మీకు ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి. పీడిఎఫ్ చూడండి ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ చూసారు కదా, ఈ విధంగా మనకు పీడిఎఫ్ కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ. సో చూసారా గైస్, ఈ విధంగా మనం పీడిఎఫ్ ఫైల్స్ అయితే కనుక ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క ఫీచర్ మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.